హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరూ బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి కంప్లీట్ డే రెయినీ డే వ్లాగ్ అండి. సో రెయినీ డే కష్టాలతో పాటుగా తిండి కూడా, అంటే వర్షం పడుతూ ఉంటే ఒక పక్కనే వర్షం ఎలా అయినా కానివ్వండి, తిండికి మాత్రం ఎలా ఆలోచిస్తాము. అండ్ ఈ బట్టలు ఒకటి, ఎటు చూసినా ఆ ఉతకని బట్టలు, ఇల్లంతా చిత్తడి అండ్ జనాలకేమో విపరీతమైన ఆకలి, ఇంకా ఏమైనా వేడివేడిగా తినాలని. వెరసి వర్షాకాలం అనేది ఇలా ఉంటుందా అని అనిపించింది. కానీ చలికాలంలో మనకు వర్షాలు పడి ఇబ్బంది అయితే వచ్చింది అనుకోకుండా. అండ్ ఇదిగోండి, మీకు చెప్పాను కదా పరుపు మేము కింద పెట్టాము అని చెప్పేసి. కిందకు పెడితే అది చల్లగా ఈ టైల్స్ మీద నీళ్లు కనిపించగా మేము కింద పెట్టిన ఒక అదర్ సైడ్ అంతా కూడా మొత్తం నానిపోయిందనమాట. ఇదిగోండి, మార్నింగ్ ఇలా పెట్టుంచాము, కొంచెం కబోర్డ్కి తగిలించి. ఆ తడి నీళ్ళు ఏంటి చూసుకోకపోయేసరికి మొత్తం అవి అటు నుంచి కారుకుంటూ వచ్చేసి పరుపు కిందకి వెళ్ళిపోయినాయి. ఇందాక చూసారు కదా, మళ్ళీ చచ్చినట్టు దాన్ని ఎత్తి మళ్ళీ మంచం మీద పెట్టామన్నమాట. మొత్తానికి నేనుండే వర్క్ చేసుకునే రూమ్ అంతా గందరగోళంగా ఉంది. ఆ మంచం కింద అంతా దుమ్ము ఉంది. ఇంకా కదిపితే అంత వర్క్ ఎక్కువ ఉంటుంది, ఎటు తిరిగినా ఇల్లంతా తడిగా అయిపోతుందని చెప్పేసి ఇక ఆ రూమ్ వరకు వాడకుండా అవన్నీ ఫ్యాన్ వేసి అలా వదిలేసామండి. బాబోయ్, చూసారా ఎలా ఉందో. బాల్కనీలోకి వెళ్ళే పని లేదు, అది బ్లాక్ అయిపోయింది మనం పెట్టాం కదా అవన్నీ. సో ఇక ఈ రూమ్ అంతా అంత మెస్సీగా ఉందని దాన్ని ఇక పట్టించుకోకుండా హీటే యువతలే ఉండిపోయామన్నమాట. హాయ్ అండి, బయట అంతా అయితే ఫుల్ వర్షం ఉంది. ఎంత వర్షం పడుతుందంటే ఇల్లంతా తడిగా ఉంది. ఈవెన్ బట్టలు కూడా చాలా ఉన్నాయి, వాషింగ్ అయితే చేయలేదు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. నేను చూపించేది ఏముందిలేండి, మ్యాక్సిమం అన్ని చోట్ల ఇదే విపరీతమైన వర్షం పడుతుంది. కాకపోతే బెడ్రూమ్లో ఒక పక్క నుంచే వాటర్ కారుతున్నాయి, కానీ హాల్లో అయితే కంప్లీట్గా ఈ ఏరియా మొత్తం వర్షమే ఉంది. పునుగులు చేయమని గోల చేస్తున్నాడు. సరే పునుగులు చేద్దామంటే పొద్దునే ఉన్న టమాటోస్ కర్రీలో అయిపోయినాయి, జస్ట్ ఒక్క రెండే ఉన్నాయి. సో ఈ 2 టమాటాలతోటి కొంచెం పునుగులు వేద్దామని చెప్పేసి పని స్టార్ట్ చేశాను. స్నాక్స్ చేద్దాం. యూజువల్గా వర్షం పడింది అంటే అయితే పునుగులు, బజ్జీలు, పకోడీ గ్యారంటీగా ఉంటుంది. మీ ఇంట్లో అయితే కంపల్సరీ ఏం చేస్తారో చెప్పండి. ఇక మాదంటూ ఏం ఆప్షన్ లేదు. ఇక మా వాడు ఏది అడిగాడు ఇక అది చేయడమే, కాబట్టి వాడు పునుగులు చేయమన్నాడని నేను చేస్తున్నాను. మీరైతే ఇట్లా ఫుల్గా వర్షం పడేటప్పుడు ఏ స్నాక్ ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి. ముందైతే ప్రాసెస్ చేద్దాం. ఓకే, రేపు యాక్చువల్గా ఎగ్జామ్ ఉంది. చదువుకోరా అంటే ఏమైనా తినాలనిపిస్తుంది, వండు అని. ఆల్రెడీ ఈ చల్లదనానికే చేయబుద్ధి కాక ఏదో వంట చేసి లంచ్ చేసి కూర్చున్నాం అంటే ఇంకొక ఏదైనా చేయని ఒక అరగంట నుంచే మొదలుపెట్టారు. అలా డిలే చేసుకుంటే ఇప్పటివరకు కూర్చాను. సో ఇంకా సాయంత్రం 5 దాటింది కాబట్టి ఇక ఏమైనా చేద్దాంలే అని చెప్పి ఇక నేనే కదిలే అనమాట. సో నువ్వు డిన్నర్ చెప్పినా పర్వాలేదు, మాకు కావాల్సిన స్నాక్స్ ప్రిపేర్ చేయంటే సరే అని చెప్పేసి ఇవ్వండి. కొంచెం పిండి ఉంది, అది పెరుగు అన్నీ తీసి ఇక్కడ పెట్టాను. ప్రిపేర్ చేద్దాం. కొంచెం మిక్స్ కలిపేసేసి చేస్తాను. కోసం ఒక కప్పు తీసుకున్నాను. ఫస్ట్ అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం, మళ్ళీ తడిసిపోయిద్ది కదా, మళ్ళీ ఇంకో గిన్నె తీసుకోవడం ఎందుకు. ఇది యాక్చువల్గా నేను డబ్బాలో పోసుకోవచ్చు, కాకపోతే చాలా తక్కువ వాడతానండి మైదా పిండి. ఎప్పుడో ఇలాగా సరిగ్గా కట్ చేసేటప్పుడు చాలా తక్కువ సార్లు వాడుతూ ఉంటాను అనమాట. అందుకని చెప్పి ఏదైనా డబ్బాలో పోసి నేను వాడదామని చూసేసరికి చాలాసార్లు సన్నగా పురుగులు వచ్చేసి పడేసిన రోజులు ఉన్నాయి. అనవసరంగా వృధాగా పాడైపోయిందని చెప్పేసి బాధపడేదాన్ని అనమాట. అందుకని ఇక అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే ఇట్లా ఉన్నది ఏదైతే కవర్తో తెచ్చుకుంటున్నానో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, ఒక కప్పు పిండి తీసుకున్నాను. దీంట్లోనే మనం కాస్త పెరుగు వేసుకోవచ్చు. ఎటు ఈ చల్లదనానికి పెరుగు తినబుద్ధి కాదు కాబట్టి కొంచెం వేసినా నష్టం లేదులేండి. కూలింగ్కి ఎక్కువ తినబుద్ధి కాదు కదా, సో ఒక కప్పుకి కప్పు పెరుగు కూడా వేసేసి ఈ పక్కన పెట్టేద్దాం. కప్పు పిండికి కప్పు పెరుగు వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఫస్ట్ అయితే విస్కర్తో కలుపుకుందాం. గరిటె కంటే కూడా విస్కర్ యూజ్ చేస్తే తొందరగా మంచిగా కలుస్తుంది. సో అంటే ఏమైనా మనకి లంప్స్ కూడా లేకుండా, ఉండలుగా లేకుండా చక్కగా మృదువుగా వస్తుంది అనమాట బ్యాటరు. దీంట్లోనే కొంచెం మనం బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ అంతా. పునుగులు మంచిగా ఫ్లఫీగా రావాలి కదా. అండ్ సాల్ట్
కొద్దిగా జీరా. బయట అయితే ఫుల్ గాలి వస్తుంది, మరి మీకు డిస్టర్బెన్స్గా ఉందో ఏమో. డైరెక్ట్ వాయిస్ పర్లేదు అనుకుంటే డైరెక్ట్ వాయిస్ ఉంచుతాను, లేదు అంటే వాయిస్ ఓవర్లో చెప్పేస్తాను. ఎందుకంటే నాకైతే ఇదిగోండి ఎగ్జాస్ట్ వేయకుండానే పైన స్పీడ్గా తిరుగుతూ ఉంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని పిండిని కలుపుకుందాం. మరీ గట్టిగా లేకుండా మరీ సాఫ్ట్గా లేకుండా మీడియం కన్సిస్టెన్సీ కలుపుకుంటే మనకి వేయడానికి కుదిరేలాగా ఉండాలి. ఇగోండి, మరి ఇంత గట్టిగా కలుపుకున్న ముద్దలు ముద్దలుగా సరిగ్గా లోపల మనకి ఉడకదు. మరీ లూజ్గా ఉన్న ఎక్కువ నూనె లాగేస్తుంది కదా, బేకింగ్ సోడా వేసాం కాబట్టి. సో జాగ్రత్తగా నీళ్లు పోసుకొని కలిపితే ఏ కన్సిస్టెన్సీ వస్తుందో ఐడియాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ ఐడియా లేకపోతే టైం తీసుకున్నాను నిదానంగా కలపండి. తెలియక ఒకసారి ఎక్కువ వాటర్ పోసేస్తే మనం అనుకున్న క్వాంటిటీ కంటే ఎక్కువ క్వాంటిటీ కలుపుకోవాల్సి ఉంటుంది. చేతితో కన్నా గరిటతో కన్నా విస్కర్ తోటి బ్యాటర్ బాగా కలుస్తుంది. మనకు కూడా ఊరికే చేయి పెట్టామన్నా కడుక్కుందామన్న ఇది ఉండదు. ఇంతకుముందు ఒక చిన్న విస్కర్ ఉంది, ఇలాగే బలప్రయోగం చేసి గట్టిగా తిప్పేసరికి అవి ఇక్కడ ఉండే ఇవి ఉన్నాయి కదా స్ట్రిప్స్ లాగా, ఇవి కొంచెం లూజ్ అయ్యి బయటకు వచ్చేసాయి. ఈ కూరకే ఓడిపోతుందని చెప్పేసి పడేసాను. సరిగ్గా పనిచేయని వస్తువులు ఇంట్లో ఉంచుకున్నా కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అని చెప్పి విని సరేలేని కళ్ళు మూసుకొని డస్ట్బిన్లో వేసి పడేసేసాను. ఎస్, ఇగోండి బ్యాటర్ మరీ లూజ్గా లేదు, థిక్గా లేదు. ఇట్స్ ఓకే, ఫైన్. కొంచెం సేపు అలా పక్కన పెట్టినా మంచిగా ఉంటుంది. సో కాస్త మూత పెట్టేసి చట్నీ చూద్దాం. ఈ మోమోస్ కానీ పునుగులకి కానీ రెగ్యులర్గా మనం అన్నంలోకి వండుకునే పచ్చిమిరపకాయలు వేసుకునే చట్నీస్ కంటే కూడా ఎండుమిర్చితోటి స్పైసీగా, అది కూడా ఇట్లాంటి వర్షం పడే క్లైమేట్లో స్పైసీగా తినాలి అంటే ఖచ్చితంగా ఎండుమిరపకాయలతోటే చేసుకోవాలి. ఎండుమిర్చితోటి మంచి స్పైసీనెస్, ఆ మంచి రిచ్ గ్రీన్ రెడ్ కలర్ వస్తుంది. నోటికి కూడా బాగా కారంగా తగులుతుంది అనమాట. సో ఇలాంటప్పుడు మాత్రం నేను పచ్చిమిర్చి ప్రిఫర్ చేయను, ఎండుమిర్చియే తీసుకుంటాను. ఎండుమిర్చి కాకపోతే ఇవి తయారు చేసేటప్పుడు బాగా పెస్టిసైడ్స్ కొడతారంటండి. అందుకని యూస్ చేసేటప్పుడు నేనైతే చట్నీ అలాంటి వాటికైతే ఖచ్చితంగా కడిగేసుకుంటాను. దీని మీద మనకు తెలియదు కానీ బోర్డు అంతా వాళ్ళు చల్లిన పురుగు మందులు ఉంటాయి, అలాగే బయట ఆరబెట్టేటప్పుడు ఎక్కువ దుమ్ము కూడా ఉంటుంది. ఇంకా నీళ్లు తగలకూడదు అనే వాటికి ఏమో తెలియదు కానీ మ్యాక్సిమం మాత్రం మిర్చి అయినా సరే కడిగే వాడుకుంటాను. మరి టూ ఓసిడి అని కాదు, దాని మీద ఉండే ఆ కెమికల్స్ అవి పోవాలంటే ఇక తప్పదు, ఇంకేం చేయలేం మనం. అండ్ ఇవి ఎక్కువసేపు వేగను కూడా గబుక్కున మాడిపోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. తడి లేకుండా కొద్దిగా తుడిచేస్తున్నాను. ఎందుకో తెలియదు కానీ తమిళ్ ఛానల్స్లో ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఇది కూడా పడారు. మన తెలుగు వాళ్ళు ఎవరు పెద్దగా ఇది ఉంచడానికి ఇష్టపడరు. నాకు తెలిసిన వరకు మన వాళ్ళు తీసి పడేస్తాము, కానీ వాళ్ళు మాత్రం వీటితోటే వేసేస్తారు. అవి చిన్న మిర్చి అయినా పెద్ద మిర్చి అయినా వీటిని తీయరు, కానీ మనమైతే తీసేస్తాం. కొంచెం చెయ్యి మండకుండా ఉండాలంటే చేత్తో కట్ చేయకుండా జాగ్రత్తగా మనం దీంతో కట్ చేసుకున్నాం అనుకోండి, చెయ్యి మంట లేకుండా ఉంటుంది. కొంచెం పట్టుకున్న మంట ఉన్నా మరీ ఎక్కువ స్పైస్ అంటుంది చేతికి. స్టైల్ అని ఏం కాదు, జస్ట్ కారం నుంచి ప్రొటెక్షన్ అంతే. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, తెలుస్తుంది. చేతితో పట్టుకుని తుంపిన దానికి జస్ట్ మామూలుగా అలాగా సిజర్తో కట్ చేసుకునే దానికి చాలా తేడా ఉంటుంది. ఆయిల్ ఫిల్ చేయాలి. నేనేంటంటే లాస్ట్ అయిపోయే వరకు ఉంచుకుంటాను ఈ క్యాన్, ఎందుకంటే మళ్ళీ వెంటనే పోయకుండా మొత్తం నూనె అంతా అయిపోయాక అప్పుడు ఒకసారి డిష్ వాషర్లో పెట్టేస్తే మనకి అన్ని రోజులు పట్టుకొని దానికి జిడ్డు ఉంటుంది కదా, సో ఆ జిడ్డు అంతా పోతుంది. అయ్యో మూత మర్చిపోయి నెక్స్ట్ డే క్లీన్ చేసిన తర్వాత
నింపుకుంటాను. ఒకవేళ ఈ మధ్యలోనే అవసరమయ్యి తీయాల్సి ఉంటే ఏం చేస్తానంటే కట్ చేసేసి ఉంచుతాను, కానీ క్యాన్లో అయితే ఫుల్ చేయను. సో దానివల్ల ఏమవుతుందంటే క్లీన్ చేసుకున్నాక నింపుకుంటే నీట్గా ఫ్రెష్గా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఉన్నాయి 2 అందుకని ఒక 5 తీసుకున్నాను. ఎండుమిర్చి ఎక్కువ అవుతుంది అనేసి కారము. సింపుల్గా ఇప్పుడు కాసేపు చేసుకున్న పునుగుల కోసమే అనమాట. సో ఎక్కువ కట్ చేయకుండా దీని మీద ఉన్న తోలు తీసేయడానికి నేను లావుగానే కట్ చేశాను. నీళ్ళు తగలంగానే నూనె మాత్రం రేంజ్లో వచ్చేస్తుంది పైకి. ఓకే, మిర్చి వేసామనుకోండి ఇప్పుడే ఘాటు వచ్చేస్తుంది. కాసేపు ఉన్నాక వేద్దాం. ఈ లోపల కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుందాం. మెయిన్గా వేటికైనా స్పైసీనెస్ అంటే ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ. ఈ బుడ్డ చిన్నది ఉంది కదా, దంచడానికి బాగుంటుంది. మనం వీడియోస్లో నార్మల్గా వెల్లుల్లి ఒలిచే హ్యాక్స్ చూస్తూ ఉంటాం చూడండి. అందులో కొన్ని మామూలుగా వర్క్ చేస్తే కానీ ఫారెన్లో దొరికే వాళ్ళ యొక్క వెల్లుల్లిపాయలకు పనిచేస్తే కానీ మన ఇండియన్ వెల్లుల్లిపాయలకి పని చేయవు. ఎందుకంటే మన తినే ఈ వెల్లుల్లికి పొట్టు అనేది ఎక్కువగా పట్టుకొని ఉంటుంది, అంత తేలిగ్గా వదలదు. వాళ్ళలాగా ఒక స్పూన్ గుచ్చి ఇట్లా పక్క కనంగానే తొక్కొచ్చేయడానికి ఇవి చాలా స్టిఫ్గా ఉంటాయి. ఎంతో కష్టపడి తీస్తే కానీ రావు. అందుకనే మన వాళ్ళు ఎక్కువగా కొన్నిసార్లు డైరెక్ట్గా తోలుతోటే వండేస్తూ ఉంటారు. సో మనం దంచినా పర్వాలేదు, అట్లా హోలుగంటే పచ్చళ్ళలో మామూలుగా మొత్తం వేస్తాను చూడండి. ఇంకా అలాంటప్పుడైతే కష్టపడి తీసుకోవాలి, కానీ మామూలుగా ఇట్లా చట్నీలకి అయితే దంచినా పర్లేదు అనుకున్న వాటి కొంచెం ఒక దెబ్బ వేసామంటే తొక్క ఈజీగా వచ్చేస్తుంది, తేలిగ్గా తీసేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ మాట్లాడుతూ వీడియోలు మాత్రం నేను చాలా చాలా తక్కువ చేస్తాను. ఎందుకంటే మాకు పక్కనే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, ఎక్కువ నాయిస్ వస్తుంటుంది అపార్ట్మెంట్లో. అదంతా మీకు ఒక రోజు అంటే పర్లేదు, కానీ రోజు ఆ డిస్టర్బెన్స్ సౌండ్ బాగోదని మ్యాక్సిమం షూట్ చేసేదంతా మాట్లాడకుండానే షూట్ చేసేసి అన్నిటికీ వాయిస్ ఓవర్ పెట్టేస్తూ ఉంటారు. ఈ సౌండ్స్ ఊరికే విసుగ్గా లేకుండా ఉంటాయి మనకి పక్కన. చిందుతా ఉంది. వర్షం ఏమో కానీ బోలెడు బట్టలు ఉన్నాయి. సో ఈరోజు ఏం ఆలోచించానంటే ఆవేశపడిపోయి బట్టలను చూసి బాధపడకుండా లెట్ ఇట్ బి, సాయంత్రం వరకు ఉండి సాయంత్రం అయ్యే ముందు మిషన్ వేసేసి మొత్తం అన్నీ హాల్లో ఫ్యాన్ వేసేసాం అనుకోండి. మెయిన్ అవసరమైనది పెద్ద పెద్ద అంటే ఈ లుంగీలు, లంగాలు ఇవన్నీ అంటే కష్టం, కానీ మనకి బేసిక్ నీడ్స్ అవసరమైనవి మాత్రం వాష్ చేసేసి ఆ ఫ్యాన్ కింద వేసేసి పడుకుంటే అవి ఆరిపోతాయి మెయిన్గా. తర్వాత మిగిలినవి కొంచెం తెరిపిస్తే తర్వాత చూడొచ్చు. లేదంటే ఆ ఇల్లంతా ఆరేస్తే ఎటు చూసినా అయ్యే కనబడితే విసుగు వస్తుంది అని చెప్పి ఇంకా బట్టల జోలికి వెళ్ళలేదు. అందుకని సాయంత్రం చూస్తాను. పాత ఇంట్లో అయితే మాకు హాల్ పొడవుగా ఉండే చూడండి, అప్పుడు మధ్యలో కట్టేసేసి ఫ్యాన్ వేసేసి ఆరేసేదాన్ని. ఇంక ఇక్కడైతే తీగలు కట్టలేదు. లాస్ట్ 2 ఇళ్లల్లో మాత్రం అది కంటిన్యూ చేసా ఆ ఆచారాన్ని. ఇక్కడికి వచ్చాక బ్రేక్ చేశా. ఆ 2 హౌసెస్లో ఏంటంటే పొడవుగా ఉండేది, ఒకే వైపుగా తీరుగా మనకి పొడుగ్గా ఉండడం వల్ల ఆరేయడానికి ఈజీగా ఉండేది. మంచి సౌండ్ వస్తుంది, కాస్త వెల్లుల్లి కూడా వేసేద్దాం. ఈ ఆయిల్లో కొంచెం కలిపి కాసేపు అలాగే ఉంచుదాం. అంటే చట్నీస్ ఏమైనా మీరు అబ్జర్వ్ చేయండి, మనము నీళ్లు వేసి ఉడికించి చేస్తే వచ్చే ఫ్లేవర్ టేస్ట్ వేరే ఉంటాయి. నీళ్లు వేయకుండా అచ్చంగా నూనె మీద పదార్థం అదే, అది కూరగాయ కానీ ఏదైనా కానీ ఆకుకూర కానీ దానంతట అదే స్టీమ్ తోటి కొంచెం కుక్ చేస్తే వచ్చే టేస్ట్ వేరే ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం ఆ డిఫరెంట్ టేస్ట్ రావాలని టమాటాలో ఎటువంటి నీళ్లు పోయలేదు,
నూనెతోటే వేగుతుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. బ్యూటిఫుల్గా మంచి అరోమా వస్తుందన్నమాట. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మనం ఈ టమాటాలకి కొద్దిగా మనకి ఆ తందూరి ఫ్లేవర్ లాగా కూడా వస్తుంది అనమాట, అవి కొంచెం కాలడం వల్ల. సో ఇంకొంచెం సేపు మగ్గితేనే మనకి టమాటా అనేది సాఫ్ట్ అవుతుంది, దీని మీద తోలు కూడా ఈజీగా వస్తుంది. అడుగంటకుండా కొంచెం మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అబ్బా, ఈ వెల్లుల్లిపాయ కూడా గుమగుమలాడుతుంది, స్మెల్ అదిరిపోతుంది. మరీ అడుగంటుతుంది అని అనుకుంటే ఎంతైనా స్టీల్ది కదా, కొంచెం నీళ్లు వేయచ్చు, జస్ట్ ఆ వేపర్ మనకు వచ్చి ఆవిరి కాస్త కుక్ అవ్వడానికి. లేకపోతే అవసరమే లేదు. చూద్దాం, ఎందుకు రిస్క్ తీసుకోవడం. ఇవ్వండి, కొంచెం వాటర్ ఉన్నాయి, జస్ట్ అట్లా మధ్యలో వద్దాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. తర్వాత మళ్ళీ వచ్చి చూద్దాం ఎట్లా ఉంటుందో. సో మనకి మరీ మాడిపోయే పని ఉండదన్నమాట. కాసేపు ఉన్నాక ఇవ్వండి, పిండి కూడా కలిపి పెట్టాం కదా, ఇవి పునుగులు వేసుకుందాం. సో ఫైనల్లీ చట్నీ రెడీ. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. పునుగులకి ఆల్రెడీ పిండి రెడీ చేసుకున్నాను కదండి, ఆ చిన్న బాండిలో పెట్టుకొని ఏదో తిప్పలు పడుకుంటా అవైతే వేసేసాను. ఇంకా వేసిన తర్వాత పునుగులు ఎప్పుడెప్పుడు చేస్తే తిన్నావా అని రెడీగా ఉంటే ఇంక మీకు చూపించే అవకాశం నాకు ఎక్కడ ఉంటుంది. ఆఖరికి ఇక చివరిగా 2, 3, 4 ఉంటే వాటిని మాత్రం మీకు చూపించాను. ఓ పక్క వాయి వేయడము, మా పిల్లలు అలా తీసుకుని వెళ్ళిపోవడమే అనమాట. వాళ్ళు చక్కగా టీవీలో కామెడీ బిట్స్ ఏవో పెట్టుకొని చూస్తూ ఉన్నారు. మేమేంటంటే ఇన్వర్టర్ కనెక్షన్ టీవీకి కూడా పెట్టించుకున్నామండి, ఎందుకంటే కరెంట్ లేనప్పుడే కదా మనకి బోర్గా ఉండేది. సో టీవీకి కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి పెట్టించుకోవడం వల్ల హ్యాపీగా వాళ్ళు టీవీ చూసుకుంటా ఇక్కడ పునుగులే వేస్తే మొత్తం ఇల్లంతా గుమగుమలాడుతుంటుంది. ఇక రావడం వేసి ఇవ్వడం, చట్నీ రెడీగా ఉంది కదా, అందుకే ముందు చట్నీ ప్రిపేర్ చేశాను. ఈ పునుగులు వేసేయడం ఈజీగా ఉంటుంది, కానీ చట్నీ ఇంపార్టెంట్ కాబట్టి అది చేసేసి రెడీగా ఉంది కదా, పెట్టినట్టు వేసినట్టు తినేశారు. కానీ చాలా బాగా వచ్చినాయండి, టెక్స్చర్ మాత్రం టేస్ట్ సూపర్గా ఉన్నాయి. మంచిగా ఎక్కడ ముద్దగా లేకుండా బాగా వచ్చినాయి అనమాట. నాకు కూడా బాగా నచ్చాయి. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఈ విధంగా షూట్ చేసి కొంచెం లెందీ ఉన్నా పర్వాలేదా అనేది నాతో కామెంట్స్లో చెప్పండి. ఇలా ఎక్కువసేపు అయినా పర్వాలేదు అంటే నేను ఇలాగే చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే సింపుల్ అండ్ స్వీట్గా 10 to 12 మినిట్స్లో కంప్లీట్ చేసేస్తాను. ఏ విషయం కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.